విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 97. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆద్య జైను అమర్ మీదకు నెట్టేసి తన వైపు చూస్తూ ఉన్న జైను చూసి నవ్వుతూ క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని పెదాలు రౌండ్గా చుట్టి వెక్కిరిస్తూ అక్కడి నుండి తప్పించుకోవడానికి హుషారుగా హాల్లోకి పరుగులు పెడుతుంది. ఆద్య నెట్టిన ఫోర్స్కి జై ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి అమర్ మీద పడిపోతాడు. ఆ ఫోర్స్కి అమర్ సరిగ్గా అదే టైంకి హాల్లోకి ఎంట్రీ అవుతూ ఉన్న మాన్య మీద పడతాడు. అంటే కింద మాన్య, తన మీద అమర్, తన మీద జై, ఇలా ఇద్దరూ కలిసి ఫ్లోర్ మీద పడి మాన్యాను అప్పడం చేస్తారు. జై ఎర్రగా ఊరిస్తూ ఉన్న ఆద్య ఎర్రటి లిప్స్ను చూసి ఉక్రోషంగా పైకి లేచి చేతులు దులుపుకుంటూ పరిగెడుతూ ఉన్న ఆద్య వైపు చూస్తూ ఆద్య ఆగు, ఇవాళ నిన్ను వదలను అంటూ తనను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళబోతాడు. అంతలోనే కింద పడ్డ అమర్ నడుము పట్టుకొని మూలుగుతూ ఒక చేత్తో జై ప్యాంట్ పట్టుకొని లాగుతాడు. రే జై, నీ యాత్రం తగలయ్యా, అయినా ఏంట్రా ఆ వెయిట్, నా నడుము విరిగిపోయిందిరా బాబు, కాస్త హెల్ప్ చేయరా బాబు అని చెయ్యి ముందుకు పెడతాడు. జై కోపంగా అమర్ వైపు చూసి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ అమర్ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. కానీ పైకి లేపకుండా అమర్ చెవి దగ్గరికి వంగి పళ్ళు నోరుతూ, రే దుర్మార్గుడా, కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చి నా ముద్దు మిస్ చేసావు కదరా, నీ వల్లే నా కిస్ మిస్ అయింది, అందుకే అనుభవించు అని చెప్పి ఒక్కసారిగా అమర్ చేతిని వదిలేయడమే కాకుండా అమర్ను మళ్ళీ కింద ఉన్న మాన్య మీదకి గట్టిగా వెనక్కి తోసేస్తాడు. చచ్చాన్రోయ్ అని అరుస్తూ ఉన్న అమర్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు నా చేతిలో అయిపోయావే అంటూ ఆద్య వెనకాలే నవ్వుతూ పరిగెడుతూ ఉంటాడు జై. జై తోసేసరికి అమర్ మళ్ళీ మాన్య మీద పడిపోతాడు. కాకపోతే ఈసారి వెలికిల్లా అంటే మాన్య స్ట్రైట్గా పడుకొని ఉంటే అమర్ కూడా డైరెక్ట్గా వెళ్ళి మాన్యాకి ఇంచు గ్యాప్లో ఆగుతాడు. ఆ ప్రాసెస్లో ఇద్దరి మొహాలు చాలా క్లోజ్గా వస్తాయి. అమర్ చూపులు నేరుగా మాన్య కళ్ళల్లోకి గుచ్చుకుంటాయి. పనిలో పనిగా లిప్ కిస్ కూడా లాగేయాలి అని చూస్తూ ఉన్న అమర్ ఆశల మీద యాసిడ్ కొడుతూ ఇద్దరి పెదాల మధ్య అరచేతిని అడ్డుగా పెడుతుంది మాన్య. దాంతో అమర్ పెదాలు మెత్తగా ఉన్న మాన్య లిప్స్ని కాకుండా అరచేతిని ముద్దు పెట్టుకుంటాడు. అది చూసిన అమర్ డిసప్పాయింట్ అవుతూ, రాక్షసి, కరెక్ట్ టైంకి బ్రేక్ వేసింది అని మాన్యాను గుర్రుగా చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఇంకెంతసేపు అలాగే గుడ్లు గుబలాగా కళ్ళు వేసుకొని చూస్తావు, ముందు పైకి లేవరా స్టూపిడ్ అని అమర్ను పక్కకు తోసి మాన్య పైకి లేచి తన డ్రెస్ను సరిచేసుకుంటూ అమర్ వైపు చూస్తూ, అసలు నీకు కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయా లేక ఎక్కడైనా పారేసుకున్నావా, 2 సార్లు నా మీద పడతావా, ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని గయ్యమంటూ అమర్ జుట్టు పట్టుకొని లాగుతూ అడుగుతుంది. ఒసే పిశాచి, వదలవే నా జుట్టు, అసలే నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు అని మాన్య నుండి తన జుట్టు విడిపించుకొని, నీ సౌండ్ బాక్స్ కాసేపు ముయ్, నేను చెప్పేది విను, అక్కడికి నేనేదో కావాలని నీ మీద పడినట్టు బిల్డప్ ఇవ్వకు, జై కావాలని తోసేసి నీ దగ్గర బుక్ చేశాడు, అయినా నేనేమైనా నీ మీద పడాలని ఆశపడ్డానా ఏంటి, వాడు నా నడుము విరగొడితే నువ్వు నా జుట్టు పీకేసాయి, కావాలని నా మీద పడిందే కాకుండా నా మీదే అరుస్తావా, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా, దున్నపోతులా అంత లావుగా ఉన్నావు, అలా సడన్గా వచ్చి నా మీద పడితే నేను ఉండాలా పోవాలా. హలో పాప, కాస్త తగ్గు, అక్కడికి నువ్వేదో సన్నజాజి తీగలాగా సన్నగా ఉన్నట్టు మాట్లాడకు, నాతో కంపేర్ చేస్తే నువ్వే చబ్బీగా ఉంటావు, నేనే ఫిట్గా ఉంటాను, పోయి ఒకసారి మొహం అద్దంలో చూసుకో, నీ మొహానికి అంత సినిమా లేదమ్మా, ఎక్కువ ఇమాజిన్ చేసుకోకే. అమర్ మాటలకి మాన్య కోపంతో ఊగిపోతూ చేతులు నడుంపైన పెట్టుకొని, వాట్, ఏమన్నావు, నేను చబ్బీగా ఉన్నానా, దొంగ సచ్చినోడా, అసలు అద్దంలో నీ మొహం నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా, నువ్వు ఫిట్గా ఉన్నావా, చూడ్డానికి సరిగ్గా నడి రోడ్డు మీద నిలబడ్డ ఎలక్ట్రిక్ స్తంభంలా ఉంటావు, నువ్వు నీ ఫేస్ ఎలహ అని మొహం తిప్పుకుంటుంది. హోహో, నేను ఎలక్ట్రిక్ స్తంభాన్నైతే మరి నువ్వేంటమ్మా, లేడీ గూడ్స్ ట్రైన్లా ఉన్నావు, నీ మీద పడినందుకు నా నడుం బ్రేక్ అయింది తెలుసా, అయినా జై నన్ను తోస్తే పడ్డాను కానీ నీ అందాన్ని చూస్తే ఫ్లాట్ అయిపోయి పడలేదు, అంత సీన్ కూడా లేదు నీకు ఇక్కడ. మాన్య అమర్ వైపు ఒక అడుగు ముందుకు వేసి వేలు చూపిస్తూ, ఏయ్, ఎక్కువ మాట్లాడితే 4 కోసేస్తా, కావాలని కిస్ చేద్దామని ట్రై చేసి అడ్డంగా దొరికిపోయేసరికి జై మీద నెడుతున్నావా. అమర్ కంగారుగా చుట్టూ చూసి వాయిస్ తగ్గించి, ఒసే కాస్త సౌండ్ బాక్స్ తగ్గించు, ఎవరైనా వింటే నిజంగానే నేనేదో నీ పెదాల కోసం పడి చేస్తున్నాను అనుకుంటారు, అయినా నీ అరచేతిని నేను కిస్ చేయడం ఏంటి, చీచి, నా టేస్ట్ అంత ఘోరంగా ఏం లేదులే. రేయ్, ఎక్కువ ఆగకుండా ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా, ఇది నా ఫ్రెండ్ అత్తారిల్లు, నేనుంటా, ఇక్కడే ఉంటా, కావాలంటే నువ్వే వెళ్ళిపో, అయినా నీలాంటి గయ్యాలతో మాట్లాడడం కంటే పోయి ఐస్ ముక్కలు తెచ్చుకొని నా నడుంకి రాసుకోవడం బెటర్. వెళ్ళు, ఐస్ క్యూబ్స్ కాదు కానీ
కాస్త యాసిడ్ పోసుకో, ఆ పొగరు తగ్గుతుంది. అమర్ కోపంగా చూస్తూ, రాక్షసి, నిజంగానే రాక్షసివే నువ్వు. అమర్ నడుము పట్టుకొని కుంటుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మాన్య అమర్ వెళ్ళేంత వరకు కోపంగా ఉండి తను వెళ్ళగానే అమర్ కిస్ చేసిన తన అరచేతిని కిస్ చేసి తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. జై ఆద్యను వెతుకుతూ ముందుకు వెళ్ళేసరికి ఆద్య జైను హాల్ మొత్తం తిప్పిస్తూ తనకి దొరకకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసిన జై ఒక చోట ఆగి ఆద్య వైపు సూటిగా చూస్తూ ఉంటాడు. అది చూసిన ఆద్య కూడా జై వైపు చూస్తూ మరోవైపు తిరగబోయే లోపే జై చాలా స్పీడ్గా వచ్చి ఆద్య నడుము చుట్టూ చేతులు వేసి వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటూ, ఇప్పుడెక్కడికి వెళ్తావు అన్నట్టు జై ఆద్య మెడ దగ్గర నోటితో గాలి ఊదుతూ గిలిగింతలు పెడుతూ ఉంటే ఆద్య గుండె వేగం పెరిగి ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంటుంది. కానీ వెంటనే తాము హాల్లో ఉన్నది గుర్తు చేసుకుంటూ, జై వదులు, మనం హాల్లో ఉన్నాం అని సిగ్గుపడుతూనే తన మోచేతిని జై పొట్టలో గట్టిగా పొడిచి నవ్వుతూ పరిగెడుతుంది. ఆ సడన్ దెబ్బకి జై తన పొట్ట లూజ్ చేసే లోపే ఆద్య నవ్వుతూ హాల్ డోర్ దాటి బయట ఉన్న గార్డెన్ వైపు పరిగెడుతుంది. పచ్చటి గార్డెన్ మధ్యలోకి వెళ్ళి ఆద్య వెనక్కి తిరిగి చూసేసరికి జై తన వైపే రావడం గమనించి, ఓ గాడ్, ఇవాళ వదిలేలా లేడు ఏంటి అని ఎటు పరిగెత్తాలా అని అటు ఇటు చూసి ఆద్య మళ్ళీ పరిగెత్తబోతూ ఉంటే గడ్డిలో ఉన్న వాటర్ పైప్ తగిలి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంది ఆద్య. జై క్షణాలలో తనని పట్టుకోవడానికి ముందుకు వచ్చి ఆద్య కింద పడుకుంటే తన 2 చేతులతో ఆమె నడుమును పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. కానీ బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కలిసి గడ్డి మీద పడిపోయారు. కింద ఆద్య, పైన జై. అదే సమయంలో గార్డెన్లో ఉన్న స్ప్రింకిల్స్ ఆన్ అవ్వడంతో ఇద్దరి మీద నీటి జల్లులు కురవడం స్టార్ట్ అవుతుంది. నీటి చుక్కలు ముఖం మీద పడుతూ ఉంటే ఆద్య కళ్ళు మూసుకుంటుంది. జై తన మోచేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఆద్య ముఖంలోకి చూస్తాడు. ఆద్య ఎర్రటి పెదాల మీద నీటి చుక్కలు ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటాయి. ఆద్య నెమ్మదిగా కళ్ళు తెరిచి జై కళ్ళల్లోకి చూసింది. ఇద్దరిలో ఇందాకటి అల్లరి మాయమైపోయి నిశ్శబ్దం అల్లుకుంది. ఇందాక నా ముద్దు మిస్ అయింది ఆద్య, ఇప్పుడు ఎవరు అడ్డుపడతారో చూస్తా అని జై గొంతు తగ్గించి చాలా లో వాయిస్లో చెప్తాడు. జై ప్లీజ్ స్టాప్ ఇట్, ఎవరైనా వస్తారు అని ఆద్య గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే వణుకుతూ ఉన్న గొంతుతో జైని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎవ్వరూ రారు అంటూ జై తన తడిసిన జుట్టుని వెనక్కి నెడుతూ ఆద్య ముఖానికి ఇంకా దగ్గరగా జరిగాడు. ఆద్య పెదాల మీద ఉన్న నీటి చుక్కలను తన నాలుకతో నెమ్మదిగా తుడవగానే ఆ స్పర్శకి ఆద్య కళ్ళు ఆ ప్రయత్నంగా మూసుకున్నాయి. జై నెమ్మదిగా కిందకి వంగి ఆద్య నుదుటి మీద, ఆ తర్వాత 2 కళ్ళ మీద చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. జై చూపు ఇప్పుడు ఇందాకటి నుండి తనను ఊరిస్తూ ఉన్న ఆ ఎర్రటి పెదాల మీద పడుతుంది. ఆకాశం నుండి పడుతున్న నీటి జల్లుల సాక్షిగా ఇద్దరి శ్వాసలు వేడెక్కాయి. జై నెమ్మదిగా వంగి ఆద్య ఎర్రటి పెదాల దగ్గరికి వెళ్తాడు. ఆ స్పర్శకి ఆద్య గుండె వేగం మరింత పెరిగి మైమర్చి కళ్ళు మూసుకుంటుంది. కానీ జై ఆద్య పెదాలను తాకకుండా సరిగ్గా అక్కడే ఆగిపోయాడు. ఆద్య ముఖంపై తన శ్వాస తగులుతూ ఉండగా చాలా హస్కీగా కొంచెం వెక్కింగ్ వాయిస్తో ఆద్య అని మృదువుగా పిలుస్తాడు. ఆ పిలుపులోని తేడాకి ఆద్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. జై కళ్ళల్లో ఇందాకటి అల్లరి లేదు, తన మీద పెంచుకున్న అమితమైన ప్రేమ మాత్రమే కనిపిస్తున్నాయి. జై ఆద్య కళ్ళల్లోకి డీప్గా చూస్తూ, నీ కళ్ళల్లో నా మీద ఇష్టం కనిపిస్తుందా ఆద్య? నన్ను నువ్వు ఎంతగా కోరుకుంటున్నావో నీ కనుపాపల్లో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అంటూ ఒక క్షణం ఆగిపోయాడు. కానీ ఏంటి జై అన్నట్టు ఆద్య అయోమయంగా చూస్తుంది. కానీ ఇలా మన లైఫ్ స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ జై ఆద్య మీద నుండి పక్కకు జరిగి గడ్డి మీద నుండి పైకి లేచి కూర్చున్నాడు. జై సడన్గా అలా దూరం అవ్వడంతో ఆద్య కూడా మెల్లగా లేచి కూర్చొని తడిసిన తన జుట్టుని సరిచేసుకుంటూ జై వైపు చూస్తూ, నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు జై, ఏమైంది? ఆద్య గొంతులో కాస్త కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. జై ఆద్య వైపు చూస్తూ ఆద్య చేతులను తన చేతిలోకి తీసుకొని, ఆద్య, నిన్ను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీతో ఇలా హ్యాపీ టైం స్పెండ్ చేయాలి, నీతో అన్నీ షేర్ చేసుకోవాలని నాకు కూడా ఉంది. కానీ మన రిలేషన్ స్టార్ట్ చేశాక ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. నా పాస్ట్ ఏంటో, అసలు నేను ఎందుకు అలా చేంజ్ అవ్వాల్సి వచ్చిందో నీకు పూర్తిగా తెలియాలి. నీకు నా గురించి మొత్తం తెలిసాకే, నీ మనసు నన్ను పూర్తిగా అంగీకరించాకే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అన్నీ తెలిసి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశాకే మన మధ్య ఈ బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. ఆద్య జై మాటలకి సైలెంట్ అయిపోయింది.
తనకు కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా మనస్ఫూర్తిగా దగ్గరవ్వాలి అనుకుంటున్న జై మనసు అర్థం చేసుకొని ఆద్య కళ్ళు చెమ్మగిల్లాయి. నా గతాన్ని విన్నాక కూడా నీ కళ్ళల్లో ఇదే ఇష్టం ఉంటే అప్పుడు నేనే నిన్ను నా సొంతం చేసుకుంటాను. అప్పటి వరకు ఈ జై నీకు కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే అంటూ జై నవ్వుతూ ఆద్య తలపైన ముద్దు పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళడానికి పైకి లేచి నిల్చుకుంటాడు. కానీ ఆద్య అలాగే కూర్చొని తనని అంతలా ప్రేమిస్తున్న జై వైపు ఆరాధనతో చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి ఆద్య నెమ్మదిగా లేచి నిలబడింది. జై వెనుక తిరిగి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే ఒక్క అడుగు ముందుకు వేసి జై చేతిని గట్టిగా పట్టుకుని ఆపేసింది. జై ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. ఆద్య కళ్ళల్లో నీళ్లున్న తన ముఖంలో ఏదో నమ్మకం కనిపిస్తుంది. ఆద్య జై వైపు ఒక అడుగు ముందుకు వేసి తన 2 చేతులతో జై చేతిని పట్టుకుని నవ్వుతూ, నాకు నీ పాస్ట్తో అస్సలు అవసరం లేదు జై. గతం అనేది జరిగిపోయిన కాలం, దాంతో నాకు అనవసరం. ఈ కొన్ని రోజుల్లో నువ్వేంటో నీ మనసేంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ జై మాత్రమే నాకు ఇంపార్టెంట్. నీ మనసు ఎంత పవిత్రమైనదో తెలిసాక నీ గతం, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఇవేవి నాకు నథింగ్, జస్ట్ లీవ్ ఇట్ జై. జై ఏమీ మాట్లాడకుండా ఆద్య కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. తన మాటల్లోని నిజాయితీ జై గుండెను తాకింది. ఆద్య ఒక క్యూట్ స్మైల్తో జై కళ్ళల్లోకి చూస్తూ, సో మిస్టర్ జై, షాల్ వి స్టార్ట్ అవర్ లైఫ్? ఇప్పుడే ఈ క్షణం నుంచి మన ఇద్దరి ప్రపంచాన్ని మొదలు పెడదామా? ఆ మాట వినగానే జై ముఖంలో ఒక అందమైన నవ్వు విరిసింది. తనను ఇంతగా నమ్మిన ఆద్యాని చూసి జైకి చాలా హ్యాపీగా అనిపించింది. జై నవ్వుతూనే ఆద్య చేతులపై తన చేతులు వేసి సున్నితంగా నొక్కుతూ తల అడ్డంగా ఊపుతూ, నో ఆద్య, అలా వద్దు, ఇలా నాకు ఇష్టం లేదు. ఎందుకు జై? ఆద్య ముఖంలో డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఇప్పటి నుంచి మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. నువ్వు నన్ను ఎంతగా నమ్ముతున్నావో నాకు తెలుసు. నీకు నా గతం అవసరం లేకపోవచ్చు, కానీ నాకు అవసరం. ఎందుకంటే రేపు నా గతం ఏదైనా ఒక రూపంలో నీ ముందుకు వస్తే అప్పుడు నా ఆద్య కళ్ళల్లో ఒక చిన్న ప్రశ్న కూడా నేను చూడలేను. నా వల్ల నువ్వు ఏ ఒక్క క్షణంలోనూ గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. జై ఆద్య ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని బొట్టని వెలితో ఆమె కన్నీటి చుక్కల్ని తుడుస్తూ, ప్రేమలో ట్రస్ట్ ఎంత ముఖ్యమో ట్రాన్స్పరెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్ ఆద్య. నా జీవితంలో ఒక చీకటి కోణం ఉంది, అది నీకు తెలుసుకునే హక్కు ఉంది. నా పాస్ట్ అంతా నీకు చెప్పేసి నా మనసులోని భారాన్ని దించుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాతే మన లైఫ్ని ప్రశాంతంగా ఏ భయం లేకుండా స్టార్ట్ చేద్దాం. జై మాటలకి ఆద్యకు మాట్లాడడానికి మాటలే రావట్లేదు. తను ఎంత అదృష్టవంతురాలో అనుకుంటూ జై గుండెల మీద తలవాలు చేసింది. జై కూడా నవ్వుతూ ఆమెని తన కౌగిల్లోకి తీసుకుని ఆమె తల నిమురుతూ ఎదురుగా చూసేసరికి అక్కడ నాన్సీ తన వైపు సంతోషంగా బుగ్గల మీదకి జారిన కన్నీటిని తుడుచుకుంటూ కనిపించేసరికి జై ముందు షాక్ అయినా ఆ తర్వాత నవ్వుతూ ఆద్యకి దూరంగా జరిగి నాన్సీ వైపు అడుగులు వేస్తాడు. కానీ తన వెనక్కి నిల్చుకొనున్న మాయాని చూసి జై అడుగులు ముందుకి పడవు. ఎందుకంటే జైకి తెలుసు మాయాకి నాన్సీ అంటే ఇష్టం లేదు అని. ఇప్పుడు నాన్సీని చూసి ఎక్కడ ఏం గొడవ పెడుతుందో అనుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేసి నాన్సీ వైపు అడుగులు వేస్తాడు జై. చాలా బాగుంది కదా ఎపిసోడ్. నిజమే, రిలేషన్షిప్లో ఎప్పుడూ ట్రస్ట్ మాత్రమే కాదు, ట్రాన్స్పరెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.